ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన వీర విధేయుడు కేసీఆర్ గారికి. ఎవరు గువ్వల బాలరాజు గారు చాలా నమ్మకస్తుడు. 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒక హైందవ దళితుడు గువ్వల బాలరాజు గారు మీరు అన్నారు ఇందాక, ఆయన మీద కొన్ని అభియోగాలు. ఆయన అంత నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక మాదిగ క్యాండిడేట్. మీరు అన్నమాట దాంట్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదు, దాంట్లో మన చైర్మన్ పదవి వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్లో పోతే మరి ఆయనకు ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది? సో ఉన్న భవిష్యత్తు రాబోయేటటువంటి గెలిచేటటువంటి పార్టీని ఎవరైనా ఎన్నుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాల టైం ఉందంటే మరి 3 సంవత్సరాల టైంలో ఇప్పటి నుంచే కదా మనం సంసిద్ధం చేసుకోవాలని చెప్పేసి అందుకోసమే గువ్వల బాలరాజు గారు వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం. వంశతుల గారు వాస్తవానికి ఎన్నికల ముందు ఈ జంపింగ్ జిలానీల కథ నడుస్తుంది. ఇప్పుడు చాలా ఎర్లీగా పోవడం వెనుక ఏదైనా ఉందా? నిజంగానే బీఆర్ఎస్ పెట్టిన కేసు నుంచి బీజేపీ తప్పించుకోవడానికి మరి ముందుగా ఇతన్ని మరి తీసుకుంటున్నారా అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. చాలా అభియోగాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆన్గోయింగ్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం సొంత కుటుంబ సభ్యుల మీదనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. కవిత గారు కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, సొంత భార్య మీద, సొంత రక్త సంబంధికుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు మీరు కనుక గమనిస్తే ఆ ఫామ్ హౌస్ ఉదంతం ఏదో చర్చలు ఏదో మాట్లాడుతున్న దాంట్లో ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే కదా ఆయన అన్ని సీడీలు తీసి జడ్జిలకు పంపడం, కేసీఆర్ గారు వీడియోలు సినిమాలు పంపించినటువంటి ఉదంతం. సో అది కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యం అన్నట్టు మనం పరిగణించవచ్చు. సో ఇప్పుడు గువ్వల బాలరాజు గారు ఆ కేసులో కనుక నిజంగానే దాంట్లో బీజేపీ కనుక దోషి అయితే ఎక్కడ పోయినా సత్యం నిలబడుతుంది. సత్యమేవ జయతే అనేది మన భారతదేశం యొక్క స్లోగన్. ఎక్కడైనా నిలబడుతుంది. కానీ ఆయన చెప్తున్నాడు క్లియర్గా, ఒత్తిడి మా నాయకుడి ఒత్తిడి మేరకు, మేము చెప్పడం కాదు, వి ప్రకాష్ గారు చెప్తుండు. 20 సంవత్సరాలుగా చాలా నమ్మకస్తుడు. ఆయనతో పాటు ప్రయాణించినటువంటి వాడు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, ఒకసారి విప్ కూడా చేసినాడు ఆయన. అటువంటి వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యులైనటువంటి కూతురు, చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కూతురు బయటకు వస్తున్నట్టు క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత బీటలు వారింది, ఎంత మునిగిపోయే పడవలాగుంది. అది అటువంటి పరిస్థితులు చూసి ఇప్పుడు వి ప్రకాష్ గారు చెప్తున్నారు. ఒక అభియోగం ఏంటంటే దాంట్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే పోయినారు. ఇప్పుడు 5 సిట్టింగ్ ఎమ్మెల్యే రాబోతున్నారని రామచంద్రరావు గారు కూడా చెప్పారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పోవచ్చు కదా? కాదు, వాళ్ళు బీజేపీకి వస్తారు. ఓకే, ఈ సిట్టింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా వాళ్ళు ఎవరు వస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఓకే, మరి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సారీ టు సే గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రావు గారు. ఓకే, ఒకసారి పవన్ గారితో మాట్లాడదాం. ముందుగా పవన్ గౌడ్ గారు ఏం చెప్తారు? మీ బీఆర్ఎస్ పావా మరి మునిగిపోయే నావా అంటున్నారు. మరి డాక్టర్ వంశతిలక్ గారు ఏం చెప్తారు? మునిగిపోయే నావనా లేకపోతే